హలో ఆల్, వెల్కమ్ టు మోమో అండ్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఓట్స్ మకానా పోరిడ్జ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మకానాలో చాలా ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉంటుంది. అంటే మిల్క్ తాగితే పిల్లలకి కాల్షియం వస్తుంది కదా, సేమ్ అదే అన్నమాట. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పోరిడ్జ్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్. పోహా అంటే అటుకులు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి పిల్లలకి. జస్ట్ మీరు వేడి నీళ్ళల్లో కలిపి ఇచ్చినా అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓట్స్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓట్స్ చాలా ఎనర్జీని ఇస్తుంది అండ్ ఓట్స్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ పోరిడ్జ్లో డ్రై నట్స్ అనేది ఆప్షనల్. ఎందుకంటే అవి కొంతమంది పిల్లలకి 6 monthsలో ఉన్నప్పుడు 7 monthsలో ఉన్నప్పుడు ఎలర్జీని ఇస్తాయి. సో చూసుకొని వేసుకోవాలి. ముందుగా ఒక కప్పు పోహా తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. అది క్రిస్పీగా అయిందని మీకు ఆ కలర్ని బట్టి తెలుస్తుంది. లేదంటే ఒకసారి ఇలా అని చూస్తే ఈజీగా తెలిసిపోతుంది అది క్రిస్పీగా అయిందా లేదా అని. మన చేతిలోనే పౌడర్ అవుతుంది. సో ఇలా ఒకసారి అన్నీ చూసుకోండి. వన్స్ క్రిస్పీగా అయిందంటే పక్కన పెట్టుకోండి. 1 కప్పు పోహాకి 2 cups ఆఫ్ మకానా తీసుకోండి. మకానాని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇదైతే కలర్ ఈజీగా చేంజ్ అవుతుంది, తెలిసిపోతుంది కూడా. చూడండి అటుకులు ఎలా అయిపోయాయో. సేమ్ మకానా కూడా లైట్ బ్రౌన్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది స్మెల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. స్మెల్ని బట్టి కూడా తెలుస్తుంది. వన్స్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. దెన్ ఓట్స్ తీసుకోవాలి. నేనైతే ట్రూ ఎలిమెంట్స్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్ తొందరగా రోస్ట్ అవుతాయి కాబట్టి మఖానా హాఫ్ రోస్ట్ అయిన తర్వాత ఓట్స్ వేసుకోండి. 2 cups ఆఫ్ మఖానాకి 1 cup ఆఫ్ ఓట్స్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ రెండు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేస్తూనే ఉండండి. అయితే నేను స్టీల్ కడాయిలో చేస్తున్నా, ఈజీగా రోస్ట్ అవుతాయి కాబట్టి ఎప్పటికీ కలుపుతూనే ఉంటా వాటిని. సో మనకి మకానా రోస్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఇట్లా హ్యాండ్తో క్రష్ చేసి చూస్తే అది ఈజీగా పౌడర్ అవుతుంది. అట్లా పౌడర్ అవ్వకుండా ఉంది అని అంటే అది రోస్ట్ అవ్వలేదు అన్నట్టు. మీరు ఒక ఇలాచీ 2-3 ఇలాచీస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక చెక్క అయినా వేసుకోవచ్చు. అది కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, ప్లస్ డైజెషన్లో యూజ్ అవుతుంది కూడా. రోస్టెడ్ పోహా మకానా ఓట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని యూజ్ చేయొచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఎవ్రీడే మార్నింగ్ ఎట్లాగో ఫీడ్ చేస్తున్నా కాబట్టి దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఈ మిక్చర్ని మిక్సీ జార్లో వేసి మంచిగా సాఫ్ట్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. అయితే దీన్ని పిల్లలకి ఎట్లా సర్వ్ చేయాలంటే వాటర్ని మంచిగా వేడి చేయండి. వేడి చేసి అవి గోరువెచ్చని స్టేజ్కి వచ్చాక అప్పుడు ఈ మిక్చర్ని కలిపి బేబీస్కి ఫీడ్ చేయండి. ఏ కన్సిస్టెన్సీలో ఫీడ్ చేస్తారు అనేది అది మీ బేబీ ఫీడింగ్ స్టైల్ని, మీ బేబీ ఈటింగ్ స్టైల్ని బట్టి ఉంటుంది. సో అదొకసారి చూసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా కలుపుతాను. అయితే ఈ మిక్చర్ని ఒక క్లోజ్డ్ కంటైనర్లో పెట్టుకోండి. నేనైతే ఎవ్రీ 10 daysకి ఒకసారి పడుతూనే ఉంటాను. సో నాకు ఈ క్వాంటిటీ చాలు. సో ఈ క్వాంటిటీని బేస్ చేసుకొని మీరు ఎన్ని కప్స్ తీసుకోవాలి అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకోండి. ఇలాంటి కొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.